జాగ్రత్తగా ఉన్నాడు. జాగ్రత్తగా ఎవరు లేరు చూసి అలిచింది. గోడతో సహా నంగండు వెళ్ళింది. ఆ పుట్టలో ఉన్నటువంటి శ్రీనివాసుడికి పాలన అలా చేసి అలా ఆడగాడు. అప్పుడు ఈ బలాలు చూశాడు. నేనే బలవా, ఈ మూలకంగా మహారాజు నన్ను ప్రాణాలు పెట్టి పుట్టింది. నాకు తెలియకుండా శ్రీనివాసుడికి మాట్లాడాలా ఇలా జరుగుతున్న మోసం ఇదేం చేస్తాడో చూడమని గురువాటి కర్రకి చివర ఒక గొడ్డలుంది. మొదలా వేపేటప్పుడు కర్ర గురువుగా ఉంది. ఈ గొడ్డలు అక్కడ ఉంటుంది. ఈ గురువాటి గొడ్డలతో అమాంతం ఆవుని కడాలని బాధపోతుంటే గుడ్డలో ఉన్నటువంటి శ్రీనివాసుడు రావడం ఆ మొహానికి మదనం రక్తం జారింది. వెంటనే పుట్టలో ఉన్నటువంటి శ్రీనివాసుడు అన్నాడు, నేను విష్ణుమూర్తినిరా, అవతారం చేస్తావా పిశాచమై అని చెప్పించాడు. అప్పుడు ఆ యాదవుడు అంటున్నాడు అమాయకంగా, ఈ ఒక్క మాట చెప్పి వాళ్ళకి ఇస్తాను, మళ్ళీ మధ్యలో చెప్తాను. ఎన్ని లీలలు భగవంతుని లీలలు ఎన్ని రోజులు విన్నా తల్లి తీరదు. ఓ సామే, నువ్వు దేవుడువా సామే, విష్ణుమూర్తివా సామే? నేను అప్పుడప్పుడు పురాణాలు వింటున్నాను సామే. విష్ణుమూర్తి నారాయణ నారాయణ అంటేనే పాపాలు పోతాయి. ఆయన పేరు చెప్పినా విన్నా పాపాలు పోతాయి. ఇంతేనా నేను ఆ విష్ణుమూర్తితో నారాయణుడితో దర్శనం కళ్ళారా నేను ఈ కళ్ళతో చూస్తున్నాను దేవుణ్ణి. దేవుణ్ణి చూడకుండా నామాన్ని అంటేనే పాపాలు పోతాయి. ఈవేళ నేను